బిలీవ్ మీ, ఇంతకన్నా డీటెయిల్గా వేరే ఏ ఛానల్ మీకు వీడియోస్ చెప్పలేదు. గ్రూప్ ఫౌండేషన్ కోర్సులో మొదటి కోర్సులో ఈరోజు శాతవాహనుల గురించి మనం తెలుసుకుంటున్నాం. శాతవాహనుల రాజధాని కోటిలింగాల, ధాన్యకటకం అని దాని పేరు, లేదా పైఠాన్. సో ఫస్ట్ కోటిలింగాల, సెకండ్ ధాన్యకటకం, థర్డ్ ప్రతిష్టానపురం లేదా పైఠాన్ అంటాం. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు, వీళ్ళ రాజలాంఛనం సూర్యుడు. అయితే ఇక్కడ పుస్తకాల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సాహిత్యం లోపల ద్వాత్రింశన్ పుత్తలిక అనే పుస్తకం జైన గ్రంథం. ఇది శాతవాహనుల మూల పురుషుడు శ్రీముఖుడు అని చెప్తుంది. కథా సరిత్ సాగరం సోమదేవ సూర్య రాసిన ఈ బుక్ శాతవాహనుల గురించి తెలిపేటటువంటి తొలి గ్రంథం. ఓకేనా. సో ఇక్కడ గుణాఢ్యుడు బృహత్కథ అనే బుక్ రాశాడు, పైశాచిక ప్రాకృత భాషలో రాశాడు. హాలుడు గాథా సప్తశతి అనే బుక్ని ప్రాకృతం భాషలో రాశాడు. రైట్. సో ఈ హాలుడి గాథా సప్తశతి ప్రాకృతం, ఈ పుస్తకం శివుడి ప్రార్థనతో స్టార్ట్ అయ్యి గౌరీదేవి ప్రార్థనతో ఎండ్ అవుతుంది. ఐ రిపీట్, శివుడి ప్రార్థనతో స్టార్ట్ అయ్యి గౌరీ ప్రార్థనతో ఎండ్ అవుతుంది. ఏ బుక్? హాలుడు రాసిన గాథా సప్తశతి అనే బుక్. వాత్సాయనుడు కామసూత్ర అనే బుక్ రాశాడు. దీనిలో కుంతల శాతకర్ణి ప్రస్తావన ఉంది. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం బుక్ రాశాడు. సంస్కృత వ్యాకరణం కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృతం నేర్పుతాడని ఈ బుక్ పోటీగా రాయడం జరిగింది. కుతూహలుడు లీలావతి పరిణయం అనే బుక్ను ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వంశాలు రాజలాంఛనాలు చూసుకుంటే శాతవాహనులకి సూర్యుడు, ఇక్ష్వాకులకు సింహం, విష్ణుకుండులకి పంజాయత్తిన సింహం, ముదిగొండ చాళుక్యులకి కంటకహారం, కాకతీయులకి వరాహం, రేచర్ల పద్మనాయకుడు భైరవుడి శిల్పం. క్షేమేంద్రుడు బృహత్కథ మంజరి అనే బుక్ను రాయడం జరిగింది. హరిసేనుడు బృహత్కథ కోశం అనే బుక్ను రాశాడు. ఓకేనా. ఇది ఓన్లీ పార్ట్ 1, ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇంకా వీలైనంత డీటెయిల్గా మీకు చూసుకోండి ఒకసారి. ఓవరాల్ రివ్యూ కంప్లీట్గా మీకు ఇంత డీటెయిల్గా ఏ క్లాస్లో కూడా దొరకనంతగా డీటెయిల్ చెప్తాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ట్రయల్ వీడియో మాత్రమే, ఫుల్ వీడియో తొందరలో మేము ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.